టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నాకు ఎమ్మెల్సీ మీనింగ్ తెలియదని నిన్న ట్రోల్స్ లో దుమ్ములు వేపేస్తున్నారు. నాకు తెలియకుండా అడుగుతా, నా తల్లిని తిట్టాడు, మా అమ్మని అన్నాడు, నా పిల్లాన్ని తిట్టాడు, నాకు 3 పెళ్లిళ్ళు అన్నాడు అని చంద్రబాబు నాయుడు నా అమ్మను అక్కను అందరినీ తిట్టినావు. నువ్వు అందరినీ తిట్టి సిగ్గు లేకోకుండా 21 సీట్లకు పోయినావే. ఒక జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి 2 లోకల్ పార్టీలు ఒక నేషనల్ పార్టీని తెచ్చుకున్నారే, అంటే మీ చేత కాదా? జగన్మోహన్ రెడ్డి మంచి చేసినాడని చెప్పి మీరు భయపడి మీ చేత కాక మమ్మల్ని దింపాలని చెప్పి మూడు పార్టీలు. ఇంకా ఏంటికి మట్టంగా తమిళనాడు అవన్నీ ఒక 10 పార్టీలు తెచ్చి మంచి ఒక సీటు పంచుకోండి. సిగ్గానే ఉండాలా. నన్ను అంటారు ఎమ్మెల్సీ మీనింగ్ తెలియదని. చంద్రబాబు నాయుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాడా, 175 నియోజకవర్గాల పేర్లు తడబడుకోకుండా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తాడా? ఎవరి చేత కాదు అది. అర్థమవుతుందా? నన్ను అనడం కాదు. అసలు మీకు సిగ్గుంటే మీరు కలుసుకొని మళ్ళా పార్టీలు పొత్తులు పెట్టుకుంటారా అని బయట అంటున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా బయట టాక్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడ ఉండేవానివిరా? పులిందల్లో ఉండేవానివి. పులిందల్లోనే ఉన్నావు ఇప్పుడు కూడా. సో కానీ నీకు ఇంతకుముందు నువ్వు బస్ స్టాండ్లు అంట, ఎక్కడైనా పాదపడిన బండ్ల దగ్గర, కార్ల దగ్గర అలాంటి వీడియోస్ అన్ని చేస్తుంటావు కదా. ఉచ్చలు పోసే వాళ్ళని వీడియోలు తీసుకుంటా, వాళ్ళవి జూమ్ చేసి తీస్తుంటావు కదా. అలాంటి కామెడీ వీడియోస్ మాత్రమే చేసుకో, ఉచ్చలు పోసే వీడియోలు అన్నీ. ఇలాంటి రాజకీయం వీడియోలు చేయడానికి నీ హక్కు లేదురా. నీకు యూట్యూబ్ వాడు కామెడీ వీడియోస్ చేస్తుంటేనే రెవెన్యూ ఇస్తున్నాడు. మీకు ఇలాంటి తిక్కపూకు వీడియోలని చేయొద్దు ఇంకొకసారి, అర్థమైందా? కామెడీ వీడియోస్ చేసుకుంటున్నావు కాబట్టి కామెడీ వీడియోసే చేసుకో. ఇలాంటి తిక్కపూకు వీడియోలని చేసి ఏదో ట్రోల్ అయిపోదాం, ఏదో సాధించేద్దామని ఫీల్ అవ్వకు. నీకు యూట్యూబ్ వాడు ఆల్రెడీ ఇస్తున్నాడు కదా, నువ్వు అందులోనే పార్టిసిపేట్ చేయి, కామెడీ వీడియోస్లోనే పార్టిసిపేట్ చేయి. ఆ లొట్టెగా నేసుకొని వీడియోస్ చేసుకో. ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిన్నేం గుద్ద దింగినారప్ప? చెప్పు, ఏం గుద్ద దింగినారని నువ్వు వాళ్ళని తిడుతున్నావు? నువ్వు వాళ్ళ జోలికి నీకేం మడ్డ పని ఉందే? చెప్పురా. అరే నీ అబ్బా, ఇంకొకసారిగా ఇలాంటి వీడియోస్ చేసావంటే నీకు రిప్లై అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ రిప్లై అనేది చాలా వచ్చాయి నీకు. వీడియో నేనొక్కటే కాదు, చాలామంది ఈ వీడియో మీద నీకు ఫుల్ వార్నింగ్ ఇచ్చారనుకుంటా. ఇంకొకసారి ఈ వీడియోలు చేసావంటే నీకు ఆడికే వచ్చేది అందరు నిన్ను. అర్థమైందా? అది గుర్తులో పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని తిట్టే హక్కు నీకు లేదు. అర్థమైందా? సరేనప్పా, నువ్వు ఏడన్నా బాత్రూమ్ కూర్చుంటేనే నిన్నొచ్చి నూకినారా వాళ్ళు ఏమన్నా? లేదంటే నీ నోటి దగ్గర నుండి అన్నం లాక్కున్నారా? లేదంటే నీ ఇంట్లోకి దూరి చొరబడి ఏమన్నా డబ్బులు దెంగేసినారా? చెప్పురా. అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి దెంగడానికి నీకేం హక్కురా అసలు? చెప్పురా. నువ్వేంటో మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసుకో. సో కానీ మా చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ గారి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావంటే నీకు 2024 ఎలక్షన్ అయిపోయింది. 4వ తారీఖు తర్వాత నీకు చుక్కలు చూపిస్తారు అందరూ. అర్థమైందా? ఇలాంటి వీడియోస్ అని చేయమాకు. ఇప్పుడు ఆ వీడియో చేసావు కదా, ఆ వీడియో డిలీట్ చేసుకో. లేదంటే నీకు పరిణామం చాలా హార్డ్గా ఉంటుంది. నీకు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. అర్థమైందా? పోయి లొట్టెగాంతో వీడియోలు చేసుకో. ఆ లొట్టెగా నేను వదిలేసావురా, ఆ లొట్టెగా నీసిపెట్టావంట. అలా మోసం చేయడం తప్పు కదా. ఓహో, నీకు కూడా మోసం చేయడం బుద్ధులు పడ్డాయన్నమాట మీ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి కదా. నాకు తెలుసు. మోసం చేసే వాళ్ళకి ఇప్పుడు తండ్రికి ఏ పూలికలు ఉంటాయో కొడుకు కూడా అదే పూలికలు వస్తాయంట. కాబట్టి నీకు అదే పూలికలు వచ్చాయి. ఏం భయపడ మాకు. నీకు ఈ వీడియో డిలీట్ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో డిలీట్ చేయలేదనుకో గుద్ద పగలు తెంగేస్తారు అందరూ. అర్థమైందా? సో ఈ వీడియోలోని స్టాప్ చేసేసి లొట్టెగాంతో కామెడీ వీడియోస్ మాత్రమే చేసుకో. నేను చూసేవాడిని, లొట్టెగాంతో బాగుండేది. ఆ లొట్టెగాని ఇడిచిపెట్టావు కదా నువ్వు. ఆ లొట్టెగాని ఇడిచిపెట్టిన తర్వాత నీకు నీ రాత మారిపోతుంది. అర్థమైందా? లొట్టెగాని ఇప్పుడే పోయి కలిసి మాట్లాడి వాడిని నీ వీడియోస్లో జాయిన్ చేసుకో. లేదు అంటే నీ రాతలు మారిపోతాయి. వాడు ఉండడం వల్ల నువ్వు హిట్ అయినావు. లేదంటే నీ ఉచ్చలు పోసే వీడియోలు,
జూమ్ చేసి చేయడాలు అట్లా వీడియోల నుంచి కాదు. లొట్టెగాడు ఎప్పుడైతే నీకు వీడియోలో కనపడ్డాడో అప్పటి నుంచినే నువ్వు హిట్ అవ్వడం స్టార్ట్ అయ్యావు. నువ్వు అలాగే హిట్ కావడమే కాకుండా నువ్వు కార్లు తెచ్చుకున్నావు, బంగ్లాలు కట్టించావు, ఇండ్లు కట్టించావు, పెళ్లి చేసుకున్నావు. సో కాబట్టి లొట్టెగాడు లేనిదే నీ లైఫ్ లేదురా. మెయిన్ లొట్టెగాడే నిన్ను పైకి లేపాడు. అర్థమైందా? సరే ఇంకొకసారి ఈ వీడియోలు చేయి మాకు. ఏదో పిల్లోడని వదిలేస్తున్నాము. సరే బాయ్.